హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కమకన్.com. ఈరోజు మనం డూప్లెక్స్ హౌస్ చూడడానికి వచ్చాం. మనం ఇప్పుడు యాక్చువల్లీ డూప్లెక్స్ హౌస్ వెరీ నియర్ టు గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ డూప్లెక్స్ హౌస్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ అవుట్లుక్ అంతా కూడా వెరీ గ్రీనరీ. ఇది వీళ్ళు ఈ డూప్లెక్స్ హౌస్ని 4000 KL సంపు అండ్ 1000 KL ఓవర్ హెడ్ ట్యాంక్తో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి మనం గ్రిల్స్ అండ్ సెక్యూర్డ్ అండ్ ఇవన్నీ మనం చూస్తే ఇట్స్ లుకింగ్ గుడ్. ఇది లాన్ ఏరియా అండ్ మన కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కూడా కంప్లీట్ ద బెస్ట్ గ్రీనరీ, బాగా మెయింటైన్ చేసుకుని వీళ్ళు ఇప్పటివరకు కూడా బాగా చూసుకున్న ఏరియా ఇది. అండ్ ఇప్పుడు మన సరౌండింగ్స్, ఈ డూప్లెక్స్ హౌస్ సరౌండింగ్స్ మనం చూద్దాం. ఈ డూప్లెక్స్ హౌస్ సరౌండింగ్స్ ఏరియా ఇది. కన్స్ట్రక్షన్ ఏరియాకి, టోటల్ ప్లాట్ ఏరియాకి వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 feet గ్యాప్తో కన్స్ట్రక్షన్ చేయడం. డిస్టెన్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు డూప్లెక్స్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ డూప్లెక్స్ హౌస్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ ఏరియా ఇది. ఒక చిన్న హాల్ లాంటిది విత్ సెక్యూర్డ్ గ్రిల్ వర్క్తో వీళ్ళు చేయించుకోవడం జరిగింది. ఎంట్రన్స్ ఏరియా నుంచి మనం ఫస్ట్ ఇప్పుడు వెళ్ళేది మెయిన్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ హాల్. ఇది డూప్లెక్స్ హౌస్, ఇది G+1. దీనికి టోటల్గా 3 bedrooms విత్ 2 attached bathrooms, 1 Indian bathroom and 1 western bathroom. ఒక టీవీ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మన గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు ఇక్కడ. అండ్ కిచెన్ అండ్ మనం ఇంకా చూసుకుంటే పూజ ఏరియా, డైనింగ్ ఏరియా. ఇప్పుడు మనకు కనిపిస్తున్నంత కూడా డైనింగ్ ఏరియా ఇది. ఆల్మోస్ట్ ఆల్ ఫాల్ సీలింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది కంప్లీట్ చేసే ఉంది. ఇది టీవీ యూనిట్ ఏరియా ఇది. దీని పక్కనే మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయి. కంప్లీట్గా వీళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నారు. సో అందుకే వీళ్ళు సేల్ చేయడం కూడా జరుగుతుంది. ఈ హాల్ ఏరియా నుంచి ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా ఇది అంతా కూడా వాష్ బేసిన్, కంప్లీట్ కొన్ని ఇంటీరియర్స్ అంటే వార్డ్రోబ్స్, డైనింగ్ టేబుల్, మాడ్యులర్ కిచెన్ వీటన్నిటితో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. HMDA అప్రూవ్డ్ ఫ్లాట్ ఇది. ఇప్పుడు మనం పూజా రూమ్ చూస్తున్నాం. డైనింగ్ ఏరియా నుంచి ఇప్పుడు మనం పూజా రూమ్కి వచ్చాం. పూజా రూమ్ కూడా వెరీ స్పేషియస్గానే చెప్పాలి, మంచిగానే కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇక్కడ, స్పేషియస్గానే. ఇక్కడ కూడా ర్యాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ చేయించుకోవడం జరిగింది. అండ్ పూజా రూమ్కి పక్కన అండ్ డైనింగ్ రూమ్కి ఆపోజిట్లో మనకి కిచెన్. ఇది వాస్తు ప్రకారం కూడా కట్టింది. మనకి కిచెన్ కంప్లీట్గా మాడ్యులర్ కిచెన్. ఇది కంప్లీట్ షెల్ఫ్, ఓపెన్ షెల్ఫ్ అండ్ క్లోజర్ షెల్ఫ్ మనం అన్నీ చూడొచ్చు ఇక్కడ.
ఎవరైనా ఈ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే సెపరేట్గా ఏమీ కూడా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కంప్లీట్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా ఉంది. ఇక్కడ మనం వుడ్ వర్క్ చూస్తున్నాం కదా, కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించి ఉంది. ఈ కిచెన్ నుంచి మనకి ఈ వాష్ ఏరియా ఇది. ఇక్కడ వీళ్ళు వాష్ ఏరియాని చేశారు. టోటల్ ప్లాట్కి అండ్ ఫ్లాట్కి ఉన్న కామన్ ఏరియా అది. ఇప్పుడు మనం కిచెన్ నుంచి డైరెక్ట్గా హాల్లోకి వచ్చాం. ఫాల్ సీలింగ్ అన్నీ చేసే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. చాలా నీట్గా ఆ విండోస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా పెయింటింగ్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఇది, విత్ కబోర్డ్స్ అండ్ వార్డ్రోబ్స్. డ్రెస్సింగ్ ఏరియా, కంప్లీట్ వుడ్ వర్క్తో ఇక్కడ మనకి చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఈ డూప్లెక్స్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఒకటి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంది. అండ్ వీటికి రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, ఒకటి ఇండియన్ అండ్ ఒకటి వెస్టర్న్. అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వస్తే, హాల్లో టీవీ యూనిట్ పక్కనే మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే మనం చూడొచ్చు. ఈ డూప్లెక్స్ హౌస్ కంప్లీట్ మనకి ఇక్కడ వుడ్ వర్క్ కానివ్వండి అండ్ ఇంకా పెయింటింగ్ వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా చేయించి ఉంది. మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది కామన్ ఏరియా. అండ్ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నవి బెడ్రూమ్స్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇది మెయిన్ హాల్. ఇది కింద ఏదైతే హాల్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ టీవీ యూనిట్ అది అయితే ఉంది. ఇక్కడ కూడా అక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనం చూసుకున్నట్టే వార్డ్రోబ్స్, ఇక్కడ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్గా వీళ్ళు యాక్చువల్లీ వీటితో ఇస్తారా ఇవ్వరా అని అనుకుంటే వార్డ్రోబ్స్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్, మాడ్యులర్ కిచెన్, కబోర్డ్స్ అన్నిటితో సహా ఈ ఫ్లాట్ అయితే మనకి కంప్లీట్ వుడ్ వర్క్తో దొరుకుతుంది. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా కంప్లీట్ వుడ్ వర్క్ కంప్లీట్గా ఉంది. కబోర్డ్స్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా, ఇది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వార్డ్రోబ్స్, కంప్లీట్ వుడ్ వర్క్ మనం చూడొచ్చు. ఇది ఇప్పుడు మీకు చెప్పాను ఇందాక మనకి రెండు మాస్టర్ బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయని. కింద ఇండియన్ బాత్రూమ్, మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెస్టర్న్ బాత్రూమ్. ఇది మనం బయటకు వస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్లీ మేము దాన్ని షూట్ చేయలేకపోయాం. అది కూడా స్పేషియస్గానే ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్.
మనం ఈ కామన్ ఏరియా నుంచి బయటకు కామన్ బాత్రూమ్ నుంచి బయటకు వస్తే ఇంత కామన్ ఏరియా. ఎవరికైనా ఈ ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.